వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సంస్కృతి ముసుగులో సాగుతున్న అంతర్జాతీయ వ్యాపారం ఫిబ్రవరి 14. ఇది రాగానే ప్రేమికుల దినోత్సవం అంటూ నానా హంగామా జరుగుతుంది వారం రోజుల పాటు. అభ్యుదయవాదం పేరుతో కొంతమంది సోకాల్డ్ వ్యక్తులు ఈ రోజు గొప్ప ఆదర్శవంతమైన రోజు అని ఉపన్యాసాలు ఊదర కొడుతూ ఉంటారు. అసలు మీలో ఎంతమందికి వ్యాలంటైన్ చారిత్రక నేపథ్యం తెలుసు? ఆ వ్యాలంటైన్ కథ ఇప్పుడు చెప్తా వినండి. వ్యాలంటైన్స్ డే అనేది క్రైస్తవ మతాధిపతి అయిన సెయింట్ వాలెంటైన్ పేరు మీద ఏర్పడింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వృత్తిరీత్యా వీడు వైద్యుడైన వ్యాలంటైన్ ఒక క్రైస్తవ మతోన్మాది. అప్పట్లోనే వ్యాలంటైన్ క్రైస్తవేతరుల పాగన్ దేవుళ్ల విగ్రహాల విధ్వంసకారుడిగా అభివర్ణించారు. క్రైస్తవేతర దేవుళ్లను అసభ్యంగా నిందిస్తూ మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేవాడు. కావాలంటే దీనికి సంబంధించి లెజెండా ఔరా దానికి సంబంధించి 1275 CEకి సంబంధించి ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. వ్యాలంటైన్ ఎంతటి మతోన్మాది అంటే క్రైస్తవంపై విశ్వాసం లేకుండా ఉన్న ఎవరినైనా, అంటే జూపిటర్ని ఆరాధిస్తున్న ఎవరినైనా తన తల్లితో సహా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా వైద్యం చేయడానికి నిరాకరించేవాడు. కన్న తల్లికి కూడా, అంటే ఆమె జూపిటర్ని ఆరాధిస్తుందని యేసు ప్రభును నమ్మమంటే నమ్మలేదు అని ఆమె తల్లికి వైద్యం చేయకుండా తల్లి చావుకు కారణమైన ఒక మూర్ఖ మతోన్మాది. పేరుకు వైద్యుడైన మతాన్ని నమ్మి బాప్తీషం తీసుకునేదాకా రోగులకు చికిత్స చేసేవాడు కాదు. నేను జీసస్ని నమ్ముతా అంటే ఒప్పుకోవడం కాదు, నువ్వు బాప్తీషం తీసుకోవాలి, అట్లా తీసుకుంటేనే నీకు వైద్యం చేస్తా అనేంత మూర్ఖుడు. జీసస్ని దేవుడిగా అంగీకరించండి, మీరు ఇప్పటిదాకా ఆరాధించిన దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి, అప్పుడే మీ కొడుకు చికిత్స చేస్తా, మీ కూతురికి చికిత్స చేస్తా అని బెదిరించేటోడు. వ్యాలంటైన్ తన వద్దకు వచ్చే రోగులకు వారి తల్లిదండ్రులకు పెట్టే షరతు అదే. ఫస్ట్ మీరు మీ దేవుళ్ళ విగ్రహాలన్నీ ధ్వంసం చేయాలా, బాప్తీషం తీసుకోవాలి, అప్పుడే వైద్యం చేస్తా, లేకపోతే నా కళ్ళ ముందు చచ్చిపోయినా నాకు ఫరక్ పడదు, నా తల్లినే చంపుకున్నా అనేంత క్రూరుడు. అలాంటి క్రూరుడి పుట్టినరోజు నాడు ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇక ఈడి ప్రభావం, ఈ వ్యాలంటైన్స్ డే ప్రభావం భారతీయ సంస్కృతిపై ఎలా పడ్డది తెలుసా? ఇలాంటి మతోన్మాద చరిత్ర కలిగిన వ్యాలంటైన్ పేరు మీద ప్రేమికుల రోజు అనేది ఒక వ్యాపారంగా మారి భారతీయ సంస్కృతిపై చెడు ప్రభావం చూపిస్తుంది. భారతీయ సంస్కృతిలో ప్రేమ అనేది పవిత్రమైన బంధం. ప్రేమ అనేది మదిలో కలిగే ప్రేరణ, కానీ తాత్కాలికంగా శరీరంలో కలిగే ప్రేరణ కాదు. కానీ నేటి కాలంలో వ్యాలంటైన్స్ డే పేరుతో ఆ ప్రేమను ఒక రోజుకు పరిమితం చేస్తూ దాని చుట్టూ వేల కోట్ల వ్యాపారాన్ని అల్లుతున్నారు. భారతీయ సాంప్రదాయాలను, నైతిక విలువలను పక్కన పెట్టి కేవలం పాశ్చాత్య అనుకరణతో యువతను ఈ కృత్రిమ వేడుకల వైపు మళ్లించడం ఆందోళనకరం. భారతదేశం వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. మన సంస్కృతిలో ప్రేమ అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణ మాత్రమే కాదు, అది తల్లిదండ్రులు, తోబుట్టువులు మరియు గురువుల పట్ల చూపే గౌరవం. వ్యాలంటైన్స్ డే వంటి పాశ్చాత్య ఆచారాలు మన కుటుంబ వ్యవస్థలోని గాఢతను తగ్గించి సంబంధాలను కేవలం బాహ్య ప్రదర్శనలకు పరిమితం చేస్తున్నాయి. మన సొంత పండుగలలోని పరమార్థాన్ని మర్చిపోయి ఒక విదేశీ సాంప్రదాయాన్ని గుడ్డిగా అనుకరించడం మన ఆత్మ గౌరవానికి తగదు. అవునా కాదా? మీరే చెప్పండి. ఇలాంటి వాటిని బహిష్కరించాలి. వ్యాలంటైన్స్ డేని బహిష్కరించండి, ఎవ్వరూ జరుపుకోవద్దు. ఒక క్రైస్తవ క్రూరమైన మతోన్మాది తల్లిని కూడా కాపాడకుండా మతం పిచ్చితో ఉన్న ఒక క్రూరుడి పుట్టినరోజు, అలాంటి వాడి పుట్టినరోజుని వ్యాలంటైన్స్ డేగా జరుపుకోకండి. ఇంతకంటే నేనేం చెప్పట్లేదు. మీరేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ మూడు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా మీ సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.